అనిల్ One గారు last question, please. అనిల్ గారు Yes. యాక్చువల్గా ఇండియన్ సినిమా హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్టులు స్టార్స్ వాళ్ళు వచ్చి చిన్న కామియో రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చి అది కూడా డ్యాన్స్ అయిన చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్లు వేశారు రెండు. అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆడియన్స్ మధ్య? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య నేను డ్యాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్, తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్, డైరెక్టర్గా కాదు. సో అది ఎలాగైనా చేయాలి, అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను. సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా, వీడేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడికి అవసరమా, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ వీడి పైగా కోటు, మేకప్, హెయిర్ స్టైలు, కళ్ళద్దాలు అలా వచ్చి ఆ సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు. ఏంటబ్బాయ్ అన్నాడు. డ్యాన్స్ చేస్తున్నాను సార్. ఓ రెడీ అయిపోయావా, కళ్ళద్దాలు, హెయిర్ స్టైల్, ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు, కుర్రోడు బాగా చేశాడా, గుడ్ గుడ్ దా అన్నారు. వెంకటేష్ గారు నన్ను చూశారు, మా ఇద్దరిది లుక్సే. వెంకీ గారు ఇలా చూసి ఆహా అన్నాడు. నాకు భయం వేసింది, ఇప్పుడు ఏంటి ఇద్దరు నన్ను రోస్ట్ చేస్తారా ఏంటి అని. మీరు నమ్మరు, వాళ్ళిద్దరు అంటే నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు. ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి గారే. చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి, ఇది ఇది రాదేంటి, ఇలా ముందుకు తే అంటే, సార్ మీరు వేసిన మూమెంట్ నేను ఎలా వేయగలను అంటే, వెయ్యాలయా నా ముందే వేస్తున్నావు మూమెంట్, నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఎట్టాగా చెయ్యి అంటాడు. సార్ నేను చేయగలిగేది ఏదో మేనేజ్ చేస్తాను సార్, మీ గ్రేస్తో అంత పర్ఫెక్ట్ చెయ్యి, ఇలా వచ్చి ఇలా ముందుకు రావడం, ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి. చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు, నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడదామంటే వద్దు, మేము ఇద్దరం నుంచుంటాం నీ ముందు, నువ్వు చెయ్యి, వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో. సో మేము ఇద్దరు నేను అలా ఇచ్చేదంటే ఆయన దగ్గరుండి చేశారు. సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఏ హీరో అలా చేయరు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి, ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు దొరికిన బంగారాలు. సో ఆ ఇద్దరు హీరోలు నన్ను, వాళ్ళకి తెలుసు నాకు సినిమా పట్ల ఉన్న సో హానెస్ట్గా నేను సినిమా కోసం ఎంత కష్టపడతాను, ఇదేదో నా దీనికోసం కాదు, వాడు ఇష్టంతో చేస్తాను అనేది వాళ్ళకి అర్థమైంది. సో అంతే ఇష్టంతో నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు స్క్రీన్ మీద అది రాగానే నా కోసం కూడా ఒక 4-5 అరుస్తున్నారు. సో వాళ్ళ లవ్కి, సో అప్రిషియేషన్కి థ్యాంక్ యూ. అండ్ అందుకే ఇద్దరు హీరోలకి క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను. అనిల్ గారు అది ఆల్రెడీ టాక్స్లో లేదు మీరు ప్రొడక్షన్ చేస్తారా ఏంటి? లేదు, మనం మాట్లాడేసుకున్నాం కదా ప్రొడ్యూస్ చేస్తారా? లాస్ట్. ఎస్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ హీరోకి ఏ క్యారెక్టరేషన్ అయితే బాగుంటుందో